వేదికను అలంకరించిన గౌరవనీయులు వైస్ ఛాన్సలర్ ఆఫ్ ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ జిపి రాజశేఖర్ గారు, అలాగే కేఎల్ యూనివర్సిటీ రాధాకృష్ణ గారు, ఏజిఎం ఇక్ఫై యూనివర్సిటీ శ్రీనివాస్ ప్రసాద్ గారు, డైరెక్టర్ వేద యానిమేషన్ సంతోష్ గారు, అలాగే TV9 అసోసియేట్ ప్రెసిడెంట్ నరసింహాచారి గారు, అలాగే ఇక్కడ ఎంతో వివిధ ప్రదేశాల నుంచి వచ్చిన ఈ ఈవెంట్ పార్టిసిపేట్ చేయడానికి, అలాగే ఈ విశాఖపట్నంలో ఉన్న పిల్లలకి వాళ్ళ యొక్క ఇన్స్టిట్యూషన్స్ గురించి తెలియజెప్పి కొత్త కోర్సులు ఏమొస్తున్నాయి, కొత్త కాలేజెస్లు ఏమున్నాయి, వాటిల్లో ఎలా సక్సెస్ రావడానికి వాళ్ళ యొక్క ఇన్స్టిట్యూషన్ యొక్క ఇన్ఫర్మేషన్ తెలియజేయడానికి వచ్చిన ఇన్స్టిట్యూషన్ ప్రతినిధులకి, అలాగే తల్లిదండ్రులు అందరికీ నా నమస్కారాలు, అలాగే స్టూడెంట్స్కి నా శుభాకాంక్షలు. ముందుగా ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనకి ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత దాదాపుగా ఒక ఫైనల్ స్టేజ్కి వస్తున్నాం మనం. అంటే ఇక్కడ సెలెక్షన్ ఆఫ్ ది కోర్స్ అన్నది మన లైఫ్లో మనం ఏం చేయడానికి అన్నది ఉపయోగపడుతుంది. జనరల్గా 10th వరకు ఒక ఎడ్యుకేషన్ ఉంటుంది, 10th నుంచి ఇంటర్మీడియట్ డైరెక్ట్గా మనం వెళ్తాం. బట్ ఇంటర్మీడియట్ తర్వాత చూజింగ్ ఆఫ్ కోర్స్ అన్నది వాళ్ళ భవిష్యత్తుకి పునాది అనమాట. సో ఆ భవిష్యత్తుకి పునాది వేయాలి అన్నది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఈ 2 years కూడా ఆ పునాది వేయటానికి మనం ఎలా ప్రిపేర్ కావాలి, ఏం ఎగ్జామ్స్ రాయాలి, జేఈ రాయాలా, నీట్ రాయాలా, ఎంసెట్ రాయాలా, ఏ ర్యాంక్ తెచ్చుకోవాలి, ఏ మార్కులు తెచ్చుకోవాలి, సీట్ వస్తుందా రాదా అన్నది కన్ఫ్యూజన్లో ఉంటాం. బట్ ఆ 2 years ఆల్రెడీ మనం కష్టపడి చదువుకొని ఇక్కడ దాకా వచ్చాం. ఇక్కడ మనకి ఆల్రెడీ ఎగ్జామ్స్ అయిపోయినాయి, రిజల్ట్స్ వచ్చినాయి. ఈ రిజల్ట్స్ని బట్టి మనం ఒక ప్లాన్ చేసుకొని ఒక పద్ధతి ప్రకారం మనకి ఏం కావాలి, ఏ కోర్స్ చదవాలనుకున్నాం, ఎక్కడ చదవాలనుకున్నాం, ఏ కోర్స్ చదివితే బాగుంటుంది, ఏ కోర్స్ చదివితే మనకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ బాగా ఉంటాయి అంటే ఈ తదితర విషయాల గురించి జనరల్గా పిల్లలకి కానీ పేరెంట్కి కానీ ఎంతో కొంత అవేర్నెస్ ఉంటుంది. కానీ ఇక్కడికి రావటం వల్ల ఏంటంటే వాటిలో సంబంధించిన కొత్త కోర్సులు ఏమున్నాయి, వాటికి సంబంధించిన ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, వాళ్ళు ఏ విధంగా దాన్ని ఆ కోర్సుని చూస్ చేసుకుంటే వాళ్ళకి ఎలాంటి రకమైన ఉద్యోగ అవకాశాలు రావడానికి ఉన్నాయి, ఆ ఉద్యోగ అవకాశాల్లో ఎలాంటి ఆపర్చునిటీస్ మనకి మన ఎదుగుదలకి అవకాశాలు ఉంటాయి అన్న ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసుకునే అవకాశం ఉంది. కాబట్టి అలాగే ఈ ఇంటర్మీడియట్ అయిపోయిన పిల్లలు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏవైతే రాస్తున్నారో జేఈ మెయిన్ కానీ, జేఈ అడ్వాన్స్డ్ కానీ, నీట్ కానీ, ఏపీ సెట్ కానీ, వీటికి సంబంధించిన కౌన్సిలింగ్ విధానం అంతా ఆన్లైన్లో ఉంటుంది. ఈ ఆన్లైన్ కౌన్సిలింగ్ విధానం గురించి ఈ సమిట్ ద్వారా పిల్లలకి అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతుంది. సో వాటికి సంబంధించిన మనకి కౌన్సిలింగ్ సంబంధించిన విధానం గురించి కానీ, కౌన్సిలింగ్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ, ఎందుకంటే కౌన్సిలింగ్ అనేది ఆన్లైన్ కౌన్సిలింగ్ చేస్తున్నాము, మనం ఇంట్లో కూర్చొని చేసుకోవడమో లేదా ఇంటర్నెట్కి పోయి చేసుకోవడమో జనరల్గా చేస్తుంటాము. బట్ ఇంట్లో కూర్చొని చేసినా, ఇంటర్నెట్ గురించి చేసినా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవాలి. ఫస్ట్ మనకు వచ్చిన ర్యాంక్కి ఏ కాలేజీలో సీట్ రావడానికి అవకాశం ఉంది, వాటిలలో మనకున్న వాటిలలో మనం ఏ కాలేజ్ అయితే మనం బాగుంటుంది అనుకుంటున్నాము, అలాగే మనకున్న కోర్సెస్లో ఏ కోర్స్ అయితే మనం బాగుంది అనుకుంటున్నామో ఆ ఇన్ఫర్మేషన్ ముందుగా క్రోడించుకోవాలి, జాగ్రత్త పరచుకోవాలి. ఆన్లైన్లో ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆప్షన్స్ ఇవ్వాలి. ఎందుకంటే మనం ఇచ్చిన ఆర్డర్ ప్రకారమే, మనం ఇచ్చిన కౌన్సిలింగ్ విధానం ఆల్ ఆప్షన్స్ ప్రకారమే సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. కాబట్టి ఇచ్చే ఆప్షన్స్ చాలా జాగ్రత్తగా ఇవ్వటం. ఎందుకంటే మంచి ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్ కూడా ఒక్కోసారి మామూలు కాలంలో సీట్ తెచ్చుకోవాల్సి వస్తుంది. బికాజ్ ఆప్షన్స్ ఎంట్రీ దగ్గర చాలా పొరపాటు జరుగుతుంటాయి. ఈ సీట్ వస్తుందా రాదా, సీట్ వస్తుంది అనుకున్న కాలేజ్ ఒక విధంగా, సీట్ రాని అనుకున్న ఒక విధంగా చూస్ చేసుకొని మనం ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. సో వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఈ సమిట్ ఇనాగరేషన్ అయిపోయిన తర్వాత పిల్లలు కానీ, స్టూడెంట్స్ కానీ, పేరెంట్స్ కానీ, విద్యార్థులు కానీ ఉంటే వాళ్ళకి ఈ కౌన్సిలింగ్ ఎంటైర్ కౌన్సిలింగ్ మీద, జోసా కౌన్సిలింగ్ కానీ, నీట్ కౌన్సిలింగ్ కానీ, ఏపీ సెట్ కౌన్సిలింగ్ కానీ వాటి మీద ఏమైనా డౌట్స్ ఉంటే మేము క్లారిఫై చేయగలం. సో ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని మనం చేస్తున్నాను. థ్యాంక్ యూ.